ఆల్ వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. ఇప్పుడు సోలోబాయ్ గౌతమ్తో ఉన్నాం మనం. గౌతమ్ని అడిగి సోలోబాయ్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ గౌతమ్ గారు. హాయ్ అండి. సక్సెస్ ఇచ్చే కిక్ ఓ రేంజ్లో ఉంటుంది, మీకు ఎలా ఉంది ఇప్పుడు? వెరీ హ్యాపీ, ఎందుకంటే జెన్యున్గా ఆడియన్స్ నుంచి చాలా లైక్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అండ్ నిన్ననే రిలీజ్ అయింది. మేము ఫస్ట్ డేనే ఇంత అప్రిసియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఒక చిన్న ఫిల్మ్ అనేది ఒక స్లో పాయిజన్ లాగా స్లోగా లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ త్రూనే స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి మేము బిలీవ్ చేసాము. సో అదే వర్డ్ ఆఫ్ మౌత్ చాలా మంచిగా స్ప్రెడ్ అవుతుంది. చాలా అంటే అన్ని సెక్టర్స్, అంటే లైక్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి దగ్గర నుంచి, అంటే యంగ్స్టర్స్ అండ్ మెయిన్లీ పెద్దవాళ్ళు. సో వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. అండ్ మాసెస్ అండ్ క్లాసెస్ ఆర్ లైక్ దే ఆర్ ఆల్సో కనెక్టింగ్ వెరీ వెల్, ఎందుకంటే ఒక వెరీ స్మాల్ లైక్ పాయింట్, అంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ని కదిలించే ఒక పాయింట్ కాబట్టి లైక్ వాళ్ళందరికీ నచ్చుతుందని చెప్పేసి ఐఎమ్ వెరీ హ్యాపీ. యా, నిన్న 2 సినిమాలు, మీ సినిమా కాకుండా ఇంకా 2 సినిమాలు విడుదలన్నాయి. ఆ రోజు మీకు ముందు తెలుసా ఈ 2 సినిమాలు ఉన్నాయి, వీటితో పాటు విడుదల చేయడం ఎలా ఉంటుంది? ఏమన్నా స్ట్రగుల్ అయ్యారా ఆ విషయమే? అంటే లైక్ ప్రతి మనకి ఇప్పుడు ఉన్నవే లైక్ ఒక 56 వీక్స్ ఓవరాల్గా మనకి చూసుకుంటే 48 to 50 వీక్స్ సంథింగ్. సో దాంట్లో మనకి తీసేది 300 సినిమాలు వస్తాయి, తెలుగు ఫిలిమ్స్, ఇంగ్లీష్ ఫిలిమ్స్, హిందీ ఫిలిమ్స్, డబ్బింగ్ అని, అవి ఇవని, తమిళ్ అని. సో ఎవ్రీ వీక్ ఒక 6 to 7 రిలీజెస్ అన్నది కామన్, అంటే చిన్న ఫిల్మ్ కానివ్వండి, పెద్ద ఫిల్మ్ కానివ్వండి. సో డెఫినెట్లీ మనము ఏ డేట్ తీసుకున్నా ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మేము పర్లేదు, మేము లైక్ మనకి నమ్మకం ఉంది సినిమా మీద, సో నిలబడుతుందని చెప్పేసి మేము ఒక చిన్న హోప్తోనే ముందుకు వచ్చినాము. అండ్ అది ఆడియన్స్కి చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ కామన్ పీపుల్, అంటే ఇప్పుడు ఏ పెద్దవాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేయలేదు, ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయలేదు, కానీ కామన్ పీపుల్ వచ్చి అరే ఇది మన సినిమా రా భయ్ అని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు చూడండి, వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తున్నారు చూడండి, షేర్ చేస్తున్నారు చూడండి, అది నాకు కిక్ ఇస్తుంది ఎక్కువ. సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత మీరు పొందిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చాలా ఉన్నాయి మ్యామ్, కానీ అంటే లైక్ నాకు డాన్స్కి ఇంతకుముందు చాలా ట్రాలింగ్స్ వచ్చాయి కదా, సో ఎక్స్ట్రాడినరీగా డాన్స్ చేశాడు, హీఈస్ లైక్ ఏ ప్రో డాన్సర్ అని చెప్పేసి జస్ట్ విత్ ఇన్ 1 ఫిలిం అది రావడంతో నాకు ఆ విషయంలో ఐఎమ్ సాటిస్ఫైడ్. అండ్ ఎమోషనల్ సీన్స్లో లైక్ చాలా బాగా ఎమోట్ చేసావు, లైక్ చాలా సటిల్గా యాక్ట్ చేసావు అని చెప్పేసి, వాట్ ఎవర్, అంటే ఏదైనా మనం చేసిన కష్టాన్ని వాళ్ళు గుర్తించి వాళ్ళు ఇది బాగుంది అని చెప్పేసి, అంటే ప్రతి ఆర్టిస్ట్ క్రేవ్ చేసేది దానికోసమే కదా, అంటే డబ్బు, ఫేమ్ ఇదంతా చాలా సెకండరీ థింగ్స్, కానీ వాళ్ళకి జెన్యూన్గా నచ్చి ప్రేమగా ఒక మాట చెప్పారంటే అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బిగ్ బాస్లో మేము చూసాము, మీ డ్యాన్స్ నిజంగానే బ్యాడ్, ఎలా ఇంప్రూవ్ చేశారు అసలు? అంటే ఏం లేదు మ్యామ్, అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డాన్స్ ఈజ్ అ స్కిల్. సో యాక్టింగ్ లాగా లేకుంటే ఎనీథింగ్, అంటే ఇట్స్ అ స్కిల్ అనమాట. సో మన హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు నిజంగా ప్యాషన్ ఉంటే ఏ స్కిల్నైనా నేర్చుకోగలరు అని చెప్పేసి నేను చాలా దృఢంగా నమ్ముతా. సో దాన్ని నేను ఆ కష్టం మీదనే ఫోకస్ చేసిన, ఆ రిహర్సల్స్ మీద ఫోకస్ చేసిన. సో సందీప్ మాస్టర్ చాలా హెల్ప్ చేసిన, అంటే ఒక డాన్స్ మాస్టర్ తెలుసు అంటే ఎలా మౌల్డ్ చేయాలి ఒక పర్సన్ అని. సో హీ లైక్ ట్రైన్డ్ మీ అండ్ మౌల్డెడ్ మీ లైక్ వెరీ వెల్. సో ఏ లాట్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు హిమ్. బిగ్ బాస్లో లాస్ట్ వరకు వచ్చేసి జస్ట్ అలా కప్ చేజారిపోయింది, అప్పుడు బాగా ఫీల్ అయ్యారా? లేదంటే జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ కొంచెం అక్కడ స్టేజ్ మీద ఉండింది, నా స్టేజ్ మీద కూడా నా ఫేస్లో తెలిసిపోతుంది రియాక్షన్, అంటే చాలా ఒకసారిగా ఇట్లా నీరు గారిపోయినట్టు, అంటే చాలా ఎక్స్పెక్టేషన్తో, ఎందుకంటే అంతవరకు వెళ్ళి ముందే వచ్చేసినా మనకు అంత ఫీలింగ్ ఉండదు యాక్చువల్లీ, అంతవరకు వెళ్ళి ఇట్లా వెనక్కి వచ్చేసరికి కొంచెం అట్లా అనిపించింది. కానీ తర్వాత ఇమీడియట్లీ, అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అంతే, ఒక 3 months నేను దానికి టైం కేటాయించాను. నా లైఫ్ ఇంకా నాకు 28 years, ఇంకా చాలా లైఫ్ ఉంది నాకు ముందు. సో లైక్ మూవ్ ఆన్ అయిపోయినా వెరీ ఫాస్ట్గా ఆ విషయం నుంచి. అయితే బిగ్ బాస్ హౌస్లోనూ సోలో బాయ్గానే ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత సోలో బాయ్ మూవీతో సక్సెస్ కొట్టారు. ఈ సోలో బాయ్ మరి ఎవరితో ఆయన మింగిల్ అవుతున్నాడా? సోలో బాయ్ లైక్ మింగిల్ అయితే అవ్వట్లేదు, అదేమైనా ఉంటే మీకు చెప్తాను నేను. సో మీన్ వైల్ సోలో బాయ్ మూవీ చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా వెళ్ళి చూసేసేయండి. ఇట్స్ ఆల్రెడీ ఇన్ థియేటర్స్, మంచి జనాదరణ పొందుతుంది. మీరు మీ ఫ్యామిలీకి కానీ లేకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ చెప్పి ఇట్స్ అ మస్ట్ వాచ్ వీకెండ్ గోవర్, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ.